Hello friends, welcome back to our channel, Dear Trader X Wine. యాక్చువల్గా నేను చేంజ్ చేశా లవీవర్స్. ఇప్పటి నుంచి మొత్తం ఛానల్ ఇప్పుడు నుంచి వచ్చే వీడియోస్ అన్ని మాక్సిమం మోస్ట్ ఆఫ్ తెలుగులోనే ఉంటాయి. కంటెంట్ అంతా తెలుగులోనే ఉంటుంది అండ్ అనాలిసిస్ కూడా తెలుగులోనే చేస్తాను నేను ఇప్పటి నుంచి. బికాస్ నాకు ఇంగ్లీష్ రాదని కాదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు గో విత్ మై మదర్ టంగ్. సో లెట్స్ వితౌట్ ఎనీ డిలే డైరెక్ట్ గా చార్ట్స్ లోకి ఎంటర్ అయిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్, బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఫస్ట్ నేను ఒకటి చెప్పాలి. మార్కెట్స్ ఆర్ వెరీ అన్ప్రిడిక్టబుల్, సో యూస్ యువర్ క్యాపిటల్ వైజ్లీ. ఓకే, క్యాపిటల్ పోతే మళ్ళీ రాదు, సో క్యాపిటల్ ని ప్రాపర్ యూస్ చేసుకోండి. అండ్ స్టాప్ లాసెస్, టేక్ ప్రాఫిట్స్ చాలా మ్యాండేటరీగా ఫిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఐఎమ్ నాట్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కూడా కాదు, సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. Let's start the video. Oh damn, 1 minute. Internet gone, so the internet connect cheyali. Just a moment. ఇప్పుడు వస్తాం. ఓకే రైట్, అవునా. ఇది మన ప్రీవియస్ ట్రెండ్. మీకు ఇది ఇంతకు ముందు నా వీడియోస్ చూడకపోతే నేను వాల్యూమ్ అనాలిసిస్ చేస్తాను స్టార్టింగ్ నుంచి. సో ఒకవేళ మీరు ఫ్రెష్ గా చూస్తే లెట్స్ ఐ విల్ జస్ట్ షో సమ్ ఆఫ్ మై వాల్యూమ్ అనాలిసిస్. ఫస్ట్ థింగ్ ఇన్ వాల్యూమ్ చూసేది స్పీడ్ ఒకటి, క్యుములేటివ్ వాల్యూమ్ డెల్టా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫోర్కాస్టింగ్ అండ్ మెజర్మెంట్స్ లో ఉంటది టూల్స్, ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్. నేను ఒక ఫిక్స్డ్ రేంజ్ నుంచి ఇంకో రేంజ్ వరకు తీసుకొని చేస్తా. ఈ రెండు యూస్ చేస్తాను నేను ఎక్కువ. సో వితౌట్ ఎనీ డిలే మనం ఫస్ట్ ఆల్రెడీ జరిగిన మూవ్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా లైవ్ మార్కెట్స్ వచ్చేద్దాం. ఓకే, లెట్స్ డూ ద ఫోర్కాస్టింగ్ ఫస్ట్. ఫోర్కాస్టింగ్ స్టార్ట్ చేద్దాం డైరెక్ట్ గా వితౌట్ ఎనీ డిలే. ఇది మన ప్లే గ్రౌండ్, ఇది మన ఎంటైర్ ప్లే గ్రౌండ్. సో ఇప్పుడు దీన్ని తీసేయాలి, దీన్ని తీసేద్దాం. మనకి ప్లే గ్రౌండ్ వచ్చేసింది మొత్తం. సో వి విల్ గో ఫర్ 4 hours. డిలే ఏం చేయట్లేదు, ఇంకా నేను డైరెక్ట్ గా చార్ట్స్ లోకే వచ్చేస్తున్నా. ఇంత ముందు కొంచెం ఏదో నార్మల్ గా అనాలిసిస్ చెప్పామని, ఇప్పుడు అలా ఏం లేదు, డైరెక్ట్ చార్ట్స్ లోకి వచ్చేస్తున్నా. అండ్ సివిడి చూస్తే మీరు కింద ఉంది, ఆల్రెడీ ప్లాట్ అయి ఉంది. నేను అది సెట్టింగ్స్ చేంజ్ చేయాలి 1 day to 1 week. 1 week చేంజ్ చేయాలి దీనికి వెళ్ళి. ఓకే, లెట్స్ డిలీట్ ఇట్ అండ్ మళ్ళీ యాడ్ చేద్దాం, నో ప్రాబ్లం. వన్ వీక్. ఓకే, ఇక్కడ ఇదంతా మనం జస్ట్ దీన్ని మార్చితే సరిపోతుంది. ఓకే, సెట్టింగ్స్ సెట్ చేస్తా, బట్ స్టిల్ ఎందుకని రావట్లేదు ఇది నాకేం అర్థం అవ్వట్లేదు. చూద్దాం మనం ఎందుకని రావట్లేదు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డామ్. ఓకే, ఇప్పుడైతే వచ్చేసింది మనకి 1 week ఏరియా. 15 minutes లో వస్తుంది. ఇది 4 hours లో కొంచెం టైం తీసుకుంటుంది ప్లాట్ అవ్వడానికి. ఓకే, ప్లాట్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ చూద్దాం, ఈ ఏరియాలో ఇది యాక్చువల్గా వాల్యూమ్ హై ఏరియా, వాల్యూమ్ లెవెల్లో హై ఏరియా ఇది. మనకి ఇక్కడ చూసుకుంటేనేమో వాల్యూమ్ పెరుగుతూనే ఉంది, బట్ మార్కెట్ లో ఎటువంటి మూవ్ లేదు. అంటే ఇది డీవియేషన్ అన్నమాట మనకి.
ఈ డీవియేషన్ ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో అప్పుడు దెర్ ఇస్ అ హై ఛాన్స్ మార్కెట్ అదర్ సైడ్ వెళ్ళడానికి. ఎటు అంటే మార్కెట్ లో సైడ్స్ క్రియేట్ చేసినప్పుడు లో సైడ్స్ కి వెళ్ళడానికి హెవీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక అనాలిసిస్, మనం ఈ ఏరియా నుంచి మన వాల్యూమ్ ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ తీసుకుంటే ఈ ఏరియా నుంచి జస్ట్ ఈ ఏరియా వరకు తీసుకుందాం. మీరు చూడొచ్చు వాల్యూమ్ ఎలా ఈక్వల్ స్ప్రెడ్ అయిందో ఇక్కడ. ఇదిగో ఈ ఏరియా. ఆఫ్టర్ ఈ ఏరియా తర్వాత మళ్ళీ రీబౌన్స్ అయింది. ఆల్మోస్ట్ లైక్ ఎక్కడ వరకు వెళ్ళిందంటే మన పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళి పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి మళ్ళీ రివర్స్ బ్యాక్ 36 రేంజ్ కి వచ్చింది. సో వెయిట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఎంటర్ అవ్వద్దు. ఇది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి డోంట్ సీ ద పాస్ట్. ఇప్పుడు డైరెక్ట్ లైవ్ మార్కెట్స్ చూద్దాం మనం. ఫస్ట్ థింగ్ లోవర్ లో క్రియేట్ అవుతున్నాయి, బట్ దెర్ ఇస్ నో వాల్యూమ్ డ్రాప్ అవుతుంది, బట్ ఇక్కడ మాత్రం మనకు వాల్యూమ్ కనిపించట్లేదు మార్కెట్ లో. సో ఇది ఒక డీవియేషన్. 1 అవర్ డైరెక్ట్ గా 1 అవర్ లోకి వెళ్దాం. ఇంకా మనకేమన్నా బెటర్ మూవ్స్, ఇంకా లైక్ స్కాల్పింగ్ లో ఎలా బెటర్ మూవ్స్ మనం దొరికేమో చూద్దాం. ఇది యాక్చువల్ గా మీరు ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్స్ అయితే దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ టు బై ది గోల్డ్. ఒకవేళ గోల్డ్ బై చేయాలంటే ఇంకా కొంచెం వెయిట్ చేయండి, ఒక 2-3 days, దెన్ యూ కెన్ బై ఫర్ లాంగ్ టర్మ్ హోల్డింగ్స్. లెట్స్ డై. ఇప్పుడు లాస్ట్ పీక్ ఏరియా టు బాటమ్ ఏరియా కరెంట్ ర్యాలీ. ఇక్కడ మనం జస్ట్ ఒక లైన్ తీసుకుందాం, వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్ తీసుకుందాం, సరిపోతుంది. Then we go for like 30 minutes. Last peak point నుంచి డైరెక్ట్ గా ఫోర్కాస్టింగ్ చేద్దాం. వాల్యూమ్ టిల్ నౌ ఇది మన ఏరియా. ఇఫ్ ఇన్ కేస్ స్కాల్పింగ్స్ అయితే ఇది మన ఏరియా. 15 minutes and 5 minutes. 15 minutes లో అంతా కనిపించదు కాబట్టి జస్ట్ డైరెక్ట్ గో టు 5 minutes వెళ్దాం. ఇంకా ఇది కరెంట్ మార్కెట్. ఇది యాక్చువల్ నిన్న డ్రాప్ అయింది. ఆ తర్వాత రేంజ్ తర్వాత అండ్ అగైన్ రైస్ అండ్ సమ్ పుల్ బ్యాక్స్ తర్వాత మళ్ళీ డ్రాప్ అగైన్ ఇవాళ. సో వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఏం మూవ్స్ ఏం లేవు. ఎప్పుడైతే మనకి మూవ్స్ వస్తాయో అప్పుడు ఎంట్రీ అవుదాం మార్కెట్. ఒకవేళ సివిడిలో కూడా చూసుకుంటే మనకి నథింగ్, అంటే మనం డైరెక్ట్ గా అది 1 week లో ఉంది కాబట్టి మనం ఓన్లీ 1 day చేద్దాం. ఇప్పుడు మనం ఇంటర్డేకి వస్తున్నాం కాబట్టి, స్కాల్పింగ్ వస్తున్నాం కాబట్టి మనం వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద మార్కెట్. ఓకే, మార్కెట్ తగ్గట్టుగా మనం మార్చుకుంటూ ఉండాలి ప్రతిదీ. ఇక్కడ చూసారా, ఇది హైయెస్ట్ పీక్ పాయింట్. బయర్స్ ఉన్నారు, బట్ స్టిల్ ఈ ఏరియాలో బయర్స్ ఎవరు లేరు. ఇక్కడ చూడండి, రెండు సేమ్ ఏరియాసే, బట్ ఇక్కడ చూస్తే బయర్స్ నో ఎంట్రీ, ఒక్కడు కూడా లేడు కింద మనకి సివిడిలో. అంటే అక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అవ్వచ్చు అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయింది మనకి. అక్కడ తర్వాత ఇక డైరెక్ట్ గా ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆపోజిట్ అదర్ సైడ్ కి వచ్చేసింది. సో ఇవన్నీ డీవియేషన్స్ చాలా ఇంపార్టెంట్ వాల్యూమ్ అనాలిసిస్ లో. డీవియేషన్స్ మోస్ట్ క్రూషియల్ చేస్తుంది కొన్నిసార్లు. ఈ ఏరియా చూడండి, చాలా క్రూషియల్ ఉంది. ఈ ఏరియా పర్టికులర్ గా ఈ ఏరియా చూడండి, వాల్యూమ్ ఇక్కడ ఎంత ఉందో దాని తర్వాత హైలో అంత లేదు. చూసారా, ఇది హైయే, బట్ స్టిల్ ఇక్కడ వాల్యూమ్ లో చూసుకుంటే నెగిటివ్ సైడ్ ఉంది, ఇంకా స్టిల్ పీక్ సైడ్ లో లేదు. అంటే ఇది డీవియేషన్. మనకి ఎప్పుడైతే డీవియేషన్ కనిపిస్తుందో డీవియేషన్ దగ్గర మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి యాక్చువల్గా మీరు డీవియేషన్. ఈ టాప్ డీవియేషన్ వచ్చినప్పుడు బాటమ్ సైడ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి, లో వాల్యూమ్ ఏరియా దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ డీవియేషన్ వస్తే
మనం బై సైడ్ తీసుకుంటాం. బై హై వాల్యూమ్ ఏరియా దగ్గర ఉన్నప్పుడు మనకి డీవియేషన్ వస్తే సెల్ సైడ్ తీసుకుంటాం. ఓకే, ట్రేడ్స్ అనేవి అదర్ సైడ్ డైరెక్షన్ లో తీసుకోవాలి. అది బెస్ట్ అనాలిసిస్ అవుతుంది మనకు అప్పుడు. ఆ తర్వాత మీరే చూడొచ్చు డైరెక్ట్ గా ఈ ఏరియా నుంచి దెర్ ఇస్ నో స్కాల్ప్. ఇక్కడ డైరెక్ట్ ఇవి చూడండి, ఈ ఏరియా అంతా ఈ ఏరియా మనకి మార్కెట్ మూవ్ అవుతుంది పైకి, కానీ ఇక్కడ మనకి మార్కెట్ సెల్ సైడే వస్తుంది. ఇంకా స్టిల్ సెల్ సైడే వస్తుంది, అంటే మార్కెట్ లో మూవే లేదు. ఇక్కడ మాత్రం మార్కెట్ మూవ్ ఉంది మార్కెట్ లో. సో ఇలాంటి డీవియేషన్స్ కొంచెం ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఎంటర్ అవ్వండి, అప్పుడు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మేబీ ఫ్రమ్ టుడే ఆన్ డెఫినెట్ గా వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అట్లీస్ట్ కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై.